ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపిన జేపీ వెంచర్స్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన 18 కోట్ల రూపాయల జరిమానా నుంచి విముక్తి కల్పించాలి అన్న జేపీ సంస్థ విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీం ధర్మాసనం. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంలో విచారణ ఆగస్టు 31కి వాయిదా పడింది. ఆలోగా అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. జూలై 30వ తేదీన ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఏం చేయాలి అన్నది ఆదేశిస్తామని ధర్మాసనం తెలిపింది. వరదల కారణంగా అక్రమ ఇసుక తవ్వకాల ఆనవాళ్లు కొట్టుకుపోయాయి. వాటిని తేల్చడానికి శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ చేపట్టాలి అనుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. శాస్త్రీయ అధ్యయనానికి సంబంధించి కొన్ని సంస్థలను సంప్రదించామని, అన్ని అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక అందించడానికి 3 నెలలు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అక్రమ తవ్వకాలకు బాధ్యులైన ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి సస్పెన్షన్ విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది హుజైఫా అహ్మదీ. 8 జిల్లాల్లో మాత్రమే ఇసుక అక్రమ తవ్వకాలపై అధ్యయనం చేశామని, మిగతా జిల్లాల్లో అధ్యయనానికి మరింత సమయం కావాలని కోరింది కేంద్ర కమిటీ. తదుపరి విచారణ ఆగస్టు 31కి వాయిదా వేసింది. జగన్ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర కమిటీని నియమించింది. అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరిగినట్లు నిర్ధారించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపిన జేపీ వెంచర్స్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? విజయ చంద్రిక, జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగినటువంటి ఇసుక అక్రమ తవ్వకాలపైన ఈ రోజు జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా ఈ రోజు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలన్నింటినీ కూడా ఏపీ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది హుజైఫా అహ్మదీ వివరించారు. యాక్షన్స్ అయితే తీసుకుంటున్నాం, ఈ అక్రమ తవ్వకాలు జరిపినటువంటి వారిపైన, అదేవిధంగా సంస్థలపైన యాక్షన్ తీసుకుంటున్నాం. గతంలో జేపీ సంస్థపై ఒకటి దానిపైనే చర్యలు తీసుకున్నారు. అయితే జేపీ సంస్థలకు సంబంధించినటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అది వైదొలిగింది. దాని తర్వాత ప్రతిమ, అదేవిధంగా జీసీకేసీ వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఈ యొక్క అక్రమ తవ్వకాలను చేపట్టారు. ఈ 2 కంపెనీలు, వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేశాము. తర్వాత ఈ ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతుంటే వారిపైన అందరిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. అనుమతులు లేకుండా అక్కడ అక్రమ తవ్వకాలకు అనుమతి, ఈ యొక్క ఇసుక నిరభ్యంతరంగా దోచుకోవడానికి ఎవరైతే అనుమతించారో ఆ అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడే ప్రభుత్వం మారింది కాబట్టి వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. అయితే సుప్రీంకోర్టు గతంలో చెప్పినట్లుగా ఎక్కడెక్కడ ఏ మేరకు ఈ యొక్క అక్రమ తవ్వకాలు జరిగాయి అనేది నిర్ధారించడానికి కొంత సమయం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే వరదల కారణంగా అక్రమ ఇసుక తవ్వకాల ఆనవాళ్లు కొట్టుకుపోయాయి. వాటిని శాటిలైట్ మ్యాపింగ్ ద్వారానే శాస్త్రీయ పద్ధతుల్లో ఆ యొక్క ఆనవాళ్ళన్నింటినీ కూడా మళ్ళీ రిట్రీవ్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి కొంత కేంద్ర ప్రభుత్వ సంస్థలను, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి శాటిలైట్ సంస్థలు వీటన్నిటిని కూడా మేము ఆశ్రయించాం. అవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి శాస్త్రీయ అధ్యయనానికి సంబంధించి కొన్ని సంస్థలు సంప్రదించినప్పుడు వాళ్ళు కొంత సమయం కావాలని కోరారు. సో అన్ని అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక అందించడానికి 3 నెలల గడువు కావాలని ఏపీ ప్రభుత్వం చెప్పింది. అయితే మొన్న ఏదైతే జూలై 30వ తేదీన ఏపీ ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అసలు అందులో ఏమేమి ఉన్నాయన్న విషయాలను మేము ఇంకా చదవలేదు. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మళ్ళీ తదుపరి ఏం చేయాలని చూస్తాం. కాబట్టి మీరు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ చర్యలన్నింటినీ కూడా కొనసాగించండి. వాటిపైన అప్డేట్ ని ఎప్పుడెప్పుడు కోర్టుకి చెప్తూ ఉండండి. మేము కూడా ఈలోపు వాటికి సంబంధించినటువంటి చర్యలను మేము సమీక్షిస్తూ ఉంటామని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈలోగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నియమించినటువంటి కమిటీకి తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది కూడా ఇందులో
ఇప్పటి వరకు 13 జిల్లాల్లో 8 జిల్లాలు పర్యటించాం. అందులో 2 జిల్లాలకు సంబంధించినటువంటి నివేదిక ఇచ్చాం. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నివేదిక, మిగతా జిల్లాల్లో జరిగినట్టు అక్రమ ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వడానికి కొంత సమయం కావాలని కూడా కోరడం జరిగింది. అయితే వాళ్ళకు కూడా మళ్ళీ ఇద్దరిని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర కమిటీ ఈ రెండు కూడా అడిషనల్ అఫిడవిట్లు దాఖలు చేయడానికి కొంత సమయం ఆగస్టు 31వ తేదీ వరకు కూడా సుప్రీం ధర్మాసనం ఇచ్చింది. ఆ తర్వాత ఏదైతే ఈ యొక్క జేపీ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్ వేసినటువంటి 18 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జరిమానా ఉందో దాని నుంచి తమను విముక్తి చేయాలి. అసలు ఈ యొక్క కేసు మొత్తం తేలేంత వరకు కూడా ఈ మొత్తం 18 కోట్ల నుంచి తమను విముక్తి చేయాలంటూ జేపీ సంస్థ తరఫున వాదించినటువంటి న్యాయవాదికి సుప్రీంకోర్టులో చుక్కేదైంది. దానిపైన ప్రస్తుతానికి తామేమి తేల్చలేం. ఈ మొత్తం అయ్యేంత వరకు కూడా మీరు ఈ కేసులో తప్పించుకోవడానికి లేదు అంటూ కూడా ధర్మాసనం చెప్పింది. అదే అంశాన్ని ఏపీ ప్రభుత్వం కూడా చెప్పింది. ఈ కేసు మొత్తంలో కూడా జేపీ సంస్థ అక్రమంగా తవ్వకాలు జరిగినట్లుగా మేము ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని కూడా ఏపీ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి న్యాయవాది చెప్పారు. సో మొత్తానికి అడిషనల్ అఫిడవిట్స్ ని కేంద్ర ప్రభుత్వం, కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగస్టు 31వ తేదీలాగా దాఖలు చేయాలని చెప్పారు. తదుపరి విచారణ ఆగస్టు 31కి